హాయ్ అండి అందరికీ. మిగిలిపోయిన బ్రెడ్తో అయితే ఇంట్లో స్వీట్ ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఈజీ ప్రాసెస్ కూడా, ఒక్కసారి ట్రై చేసేయండి. ముందుగా మనకు కావాల్సిన అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని మనకి ఇష్టమైన షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి. అంతలోపు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాము. నెక్స్ట్ ఇంకో స్టవ్ కూడా ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడైన తర్వాత పంచదార పాకం కోసం పంచదార అయితే తీసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీని తగ్గట్టు పంచదార అనేది తీసేసుకోండి. నెక్స్ట్ దానికి తక్కువ వాటర్ అయితే వేసేసుకొని అది పాకం వచ్చేలోపు అయితే ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై అయితే చేసేసుకుందాము. ఇక్కడ కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేయండి. ఫ్రై అయిపోయిన బ్రెడ్ స్లైసెస్ని పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ పంచదార పాకం వచ్చిందో లేదో చూసేసుకున్న తర్వాత, పంచదార పాకం వచ్చిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం యాలకుల పొడి అయితే యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్ స్లైసెస్ని వాటిలో వేసేసుకొని అటు ఇటు తిప్పామంటే ఈ పంచదార పాకం మొత్తం ఆ బ్రెడ్ స్లైసెస్ మొత్తం పీల్చుకొని మెత్తగా అయిపోతుంది అనమాట. బ్రెడ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేయండి. చాలా